5 పిల్లలతో మదర్‌ని షిఫ్ట్ చేసిన లొకేషన్ అండి ఇది. చెట్లు, నీడ మొత్తం ఉన్నా గూడా మొన్న ఒకరోజు వర్షం పడిందండి సడెన్‌గా. అప్పుడు కాస్త తడిసినాయి. అంటే తల్లికి కొత్త లొకేషన్ గదా ఇది. వర్షం పడ్డప్పుడు షెల్టర్‌లాగా ఏం లేదండి. కాస్త దూరం వెళ్తే తల్లి వెళ్ళగలుగుతది గానీ పిల్లల్ని తీసుకెళ్ళలేదు ఇక్కడ నుంచి. అందుకని ఈ ప్లాస్టిక్ షీట్స్‌తోని బ్రిక్స్ ఉన్నాయి అక్కడ. రాళ్ళు వెయిట్‌లెస్ రాళ్ళు. వాటితోని కాస్త నీడ ఉండేలాగా దాని కింద వెళ్ళి పడుకుంటున్నాయి చూడండి. వర్షం పడ్డా సేఫ్‌గా ఉంటాయి. తల్లి పక్కకెళ్ళి ఉన్నా గానీ రోజు అలా ఫుడ్డు, వాటరు అవన్నీ పెట్టి మొత్తం మార్చేసి అట్లా చేసి ఎళ్తా నేను. వాటర్ పెట్టే బాక్స్ గూడా అక్కడే ఉంది. తీసుకొచ్చినప్పుడు ఉన్నాయి. వాటరు, షీటు, బెడ్ షీటు అవన్నీ పెట్టి నీట్‌గా సదిరేసి వెళ్ళిపోతా నేను. వచ్చేసరికి ఇట్లుంటదండి పరిస్థితి. ఆ రాళ్ళు తీసేసి ఎవరో వచ్చి కూర్చుంటరు. ఏ పర్పసో వచ్చి ఇక్కడ కూర్చుంటరు. ఆ రాళ్ళేసుకొని కూర్చోవడానికి ఆ షీటు మనం ఏ పర్పస్ పిల్లల కోసం పెట్టాం గదా! అదంతా అనవసరం అండి జనాలకి. తీసేసి అట్లెళ్ళిపోతారు. ఈ వాటర్ బాటిల్స్ అవి ప్లాస్టిక్ ఏరుకునే వాళ్ళు గూడా అవి తీసుకొనెళ్ళిపోతారు. వాటర్ మనం పెట్టే బౌల్స్ ఏ పర్పస్ పెట్టినామనేది వాళ్ళకనవసరం అండి.